పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ 11 రోజుల్లో 308 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ఈ ఏడాది తెలుగులో అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన చిత్రం తమదేనని పేర్కొంది. సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ ను చూసిన అభిమానులకు చాలా సన్నివేశాలలో పూనకాలు వచ్చేశాయి. దానికి ప్రధాన కారణం ఫ్యాన్ బాయ్ అయిన దర్శకుడు సుజిత్ కాగా, నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. గతంలో పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలకు తమన్ అందించిన సంగీతం ఒక ఎత్తైతే, ఓజీకి తమనిచ్చిన మ్యూజిక్ మరో ఎత్తు. ఇవాళ మ్యూజిక్ చార్ట్ బస్టర్స్ తో ఓజీ అగ్రస్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్ సైతం తెలిపింది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు వచ్చిన టాప్ 10 తెలుగు సాంగ్స్ లో ఏకంగా 5 పాటలు ఓజీవే ఉన్నాయని తెలిపింది. ఇందులో అగ్రస్థానంలో ఓజీ మూవీలోని ఫైట్ స్టార్మ్ సాంగ్ నిల్వగా, రెండో స్థానంలో అదే సినిమాలోని గన్స్ అండ్ రోజెస్ సాంగ్ ఉంది. ఇక మూడో సాంగ్ మిరాయి సినిమాలోని వైబ్ ఉంది ఉండగా, నాలుగో పాటగా రజనీకాంత్ కూలీలోని మోనికా సాంగ్ నిలిచింది. ఆ తర్వాత షహీబా నిల్వగా 6, 7, 8వ స్థానాల్లో ఓజీలోని 3 పాటలు వరుసగా నిలిచాయి. ట్రైన్స్ ఆఫ్ ఓమి, హంగ్రీ చీతా, సూఫీ సూఫీ పాటలు ఈ స్థానాలను దక్కించుకున్నాయి. ఆ తర్వాత జూనియర్లోని వైరల్ వయ్యారి పాట నిలిచింది. 10వ స్థానంలో నేను నువ్వంటూ సాంగ్ ఉంది. మొత్తంగా 10 పాటల్లో 5 పాటలు ఓజీవే కావడం ఆనందంగా ఉందని, ఈ సినిమా పాటలన్నీ ఇలా చార్ట్ బస్టర్లో చోటు చేసుకోవడం చాలా రేర్ అని, అది తమన్కే సాధ్యమైందని డివివి ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. ఇదిలా ఉంటే తమన్ సంగీతం అందించిన తెలుసు కదా మూవీ ఈ నెల 17న విడుదల కాబోతోంది. అందులోని పాటలు కూడా నెటిజన్స్ ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ అఖండ 2కు తమన్ వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తమన్ అంటే ఏమిటో సంగీత ప్రపంచానికి తెలుస్తుందని బాలయ్య బాబు అభిమానులు చెబుతున్నారు. సో అఖండ 2 సైతం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అనిపిస్తోంది.